ఏర్పాటు చేస్తామని కూడా ఈ సందర్భంగా ఏర్పడవుతాడని వాళ్ళ అయ్యా జాగిరా మన పనులు చేసిన బిల్లు కోసం కొట్టాడు. తప్పుడు కేసులు పెడితే పోరాటాలు చేస్తాం. ఏమైనా మీరు చేసిన సాంక్షన్ కాకపోతే చెప్పండి. రేపు మన సుధీర్ మంచి మెజార్టీతో ఎంపీ గెలవబోతున్నాను కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. ఇది మాత్రం ఒక్క మచ్చలేదు. జిల్లా పరిషత్ చైర్మన్ గా మంచి పేరు సంపాదించాడు ఉద్యమకారు. పాపం రాజయ్య గారు కొద్దిగా అట్లా ఆగిండవచ్చు, ఆయనకే దొరుకుతాడు. ఉన్న వాస్తవం చెప్తున్నారు. పోయిన వాళ్ళకి ఇంత మళ్ళీ చేయడం జరుగుతుందో అని ఉన్న వాస్తవం సార్ ఆలోచించిందంటే వెంటనే రాజయ్యకి ఏమన్నాం, ఏదే అటు ఇటు కాకుండా మళ్ళీ చూస్తే మనం ఇక అందుకు సుధీర్ ఏంటి ఓ మచ్చలేని మనిషి, ఎక్కడ కూడా ఉద్యమకారు. ఆయన ఒక్కటే ఉన్నది. మొన్న శ్రీహరి గారి మీద కోపంతో టికెట్ ఇచ్చుకుంటూ దయచేసి మన మీద కేసీఆర్ మీద టీఆర్ఎస్ మీద కోపం లేదు. కానీ ఉప ముఖ్యమంత్రి పోగొట్టుకున్నప్పుడే బాధపడలేదు. కానీ ఎమ్మెల్యే టికెట్ ఎంపీ టికెట్ ఆయనకి ఇచ్చేవారికే బాధపడ్డారు. మనం దాన్ని తప్పట్లేదు. అందుకే రాజన్న పిలిచి నువ్వు కంపెనీ ఇన్ఛార్జ్ ఇవ్వని మళ్ళా బై ఎలక్షన్ వస్తుంది. రాజన్న గెలిచేయాలి. 6 months ఒకటి వస్తుంది. గెలిపిస్తారా లేదా? గెలిపిస్తారా? అందరం ఇక్కడే ఉంటుంది. మరి మంచి మెజార్టీ